సెప్టెంబర్ 13న మత్తువదలరా పార్ట్ 2 రిలీజ్ అవుతుంది. అయితే పార్ట్ 2 చూసే ముందు పార్ట్ 1ని ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. పార్ట్ 2కి సంబంధించిన లీడ్స్ అంటే కంటిన్యూయేషన్ ఏమేమి ఉన్నాయి అన్నది కూడా చూద్దాం. సో కొత్తగా వచ్చుంటే ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ మూవీ డైరెక్టర్ అయిన రితేష్ రాణా ఒక పెద్ద చిరంజీవి గారి ఫ్యాన్ అంట. డైరెక్టర్ అయితే తన ఫస్ట్ మూవీ చిరంజీవి గారి రెఫరెన్సెస్ ఖచ్చితంగా ఉండాలని పట్టుబడి ఉంటే అందుకోసం అని స్టార్టింగ్ లో, మిడిల్ లో, ఎండ్ లో కూడా చిరంజీవి గారి రెఫరెన్సెస్ పెట్టేశాడు. మూవీ స్టార్టింగ్ లో టీవీలో చిరంజీవి గారి సాంగ్ రన్ అవుతుంది. టైటిల్స్ పడేటప్పుడు కూడా ఆ గ్లిచ్ అనేది టీవీలో వస్తుంది. ఆ గ్లిచ్ తోనే టైటిల్స్ పడతాయి. ఆ తర్వాత అభి లేస్తాడు. అభి పని ఏం లేదు, సింపుల్ గా టీవీ సిరీస్, మూవీస్ ఇంగ్లీష్ వి సంబంధించిన ఎక్కువ చూస్తుంటాడు. ఇంకొక పక్క ఆ టీవీలో సీరియల్ నడుస్తుంటది. ఆ కళాకాండ్ నా పేరు ఊరినా కొడక సీరియల్. నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు దాని గురించి. నెక్స్ట్ బాబు లేచి రెడీ అయ్యి తన డెలివరీస్ కి వెళ్తాడు. తను చేసే పనికి యాక్చువల్ గా శాలరీ 4,000 వస్తుంది. చాలా తక్కువ ఆ మంత్ అయితే. సో ఇంత చేసిన దానికి అసలు మనీ వస్తలేదని ఊరెళ్ళిపోదాం అనుకుంటాడు. అప్పుడు తన ఫ్రెండ్ యేసుదాసు నాతో పాటు ఒకసారి వచ్చి చూడు, ఆ తర్వాత అప్పటికి వెళ్ళాలనిపిస్తే నీ ఇష్టం అని చెప్తే దానికి ఒప్పుకుంటాడు బాబు. బాబుకి మనీ అవసరం అయితే కూడా యేసు 5,000 రూపీస్ ఇస్తాడు. ఇంకా యేసు ఇంకా బాబు వీళ్ళిద్దరు కలిసి డెలివరీస్ చేస్తారు. యేసు డెలివరీ చేస్తుంటే దాంతో పాటుగా బాబు కూడా తన వెంబటే వెళ్తాడు. తను చేసే తస్కరించే పనుల గురించి చెప్తాడు. ఆ మాయమాటలన్నీ విని అది తప్పైనా సరే తెలిసి కూడా డిసైడ్ అయిపోతాడు అలానే చేద్దామని. అయితే నెక్స్ట్ డే నీట్ గా రెడీ అయ్యి తన ఫ్రెండ్ ఏసులాగా డెలివరీస్ చేద్దామని చూస్తుంటాడు. ఫస్ట్ డెలివరీ క్యాన్సిల్ అయ్యి నెక్స్ట్ డెలివరీకి వెళ్తాడు. 500 నొక్కేద్దామని చూస్తుంటాడు. బట్ అడ్డంగా బుక్ అయిపోతాడు. బాబు ఆ ముసలామని తోసేసరికి ఆమె చనిపోతుంది. చనిపోయినందుకు ఎక్కడ దొరికిపోతాడని అన్ని విధాలుగా చేస్తాడు దొరకకూడదని. ఇదంతా మొత్తం ఇల్యూజన్. అభి షెర్లాక్ గైడ్ చేయడం, వేసుకోవడంగా ఉండడం. ఎట్ ద సేమ్ టైం ఆ పక్క రూమ్ లో ఒకరు ఉంటారు. ఆమె పేరు వచ్చేసి బుజ్జి. హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల తనకి ఏం వినపడదు. ఆ బుజ్జి కూడా ఆ కళాఖండమైన సీరియల్ ని కూడా చూస్తుంటది. మొత్తానికి బాబు అయితే ఆమెని చూస్తాడు. అయితే బుజ్జి బాత్రూమ్ లో కెమెరా ఉంటుంది. ఇది వాచ్మెన్ గాడు పెడతాడు. రికార్డ్ అనేవి మెమోరీ కార్డ్ లో ఉంటాయి కదా, ఆ మెమోరీ కార్డ్ ప్రతి 2 days కి చేంజ్ చేస్తూ ఉంటాడు. కానీ ఈసారి చేంజ్ చేసేటప్పుడు ఆ మెమోరీ కార్డ్ ఫ్లష్ లో పడిపోతుంది. ఆ వాచ్మెన్ గాడు వెళ్ళాక బుజ్జి ఫ్రెండ్ అయిన రవి ఇంటికి పిలిచి డ్రగ్స్ వాడతారు వాళ్ళిద్దరు. కానీ ఆ గ్రాండ్ మదర్ ఒక వాటర్ బాటిల్ ఇస్తుంది కదా, అందులో డ్రగ్స్ కలిపి ఉంటుంది. ఆ డ్రగ్ వల్ల కొన్ని ఇల్యూజన్స్ క్రియేట్ అయ్యి వీళ్ళిద్దరు వస్తారు, యేసు ఇంకా షెర్లాక్. ఆ డ్రగ్స్ వల్ల బాబుకి మత్తెక్కి పడుకుని పోతాడు. యేసుదాసు ఫోన్ చేసినా పట్టించుకునే సిచ్యువేషన్. ఆ తర్వాత లేచి చూస్తే కానిస్టేబుల్ బెనర్జీ డెడ్ బాడీ ఇంకా బ్లడ్ కూడా ఉంటుంది తనతో. రవి ఫ్లాట్ లో సీసీ కెమెరా కూడా ఉంటుంది. ఆ సీసీ కెమెరాలో తను ఉన్న ఫుటేజ్ రికార్డ్ అవుతుంది. వెంటనే యేసుకి ఫోన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మ్యాటర్ అంతా వీళ్ళిద్దరికి మొత్తం చెప్పేస్తాడు. అయితే వీళ్ళిద్దరు ఒక అడ్వైస్ ఇస్తారు. అభి ఏమో ఎవిడెన్సెస్ దొరకకుండా అక్కడి నుంచి ప్యాకేజెస్ ఇంకా సీసీ కెమెరా ఫుటేజ్ ని లేకుండా చేద్దామని చెప్తాడు. కానీ ఏసేమో ఆ మనీ తీసుకొని వెళ్ళిపోదామని చెప్తే అభి చెప్పింది చేద్దామని బాబు అనుకుంటాడు. ఆ ఎవిడెన్స్ లేకుండా చేద్దామని మ్యాన్షన్ హైట్స్ కి వెళ్తాడు. ఆ మ్యాన్షన్ హైట్స్ లో ఆ ఫ్లాట్ కి వెళ్లి చూస్తే కెమెరా ఉండదు. కానీ ఆ గ్రాండ్ మదర్ కూడా బ్రతికే ఉంటుంది. ఫ్లాట్ నెంబర్ 501 లో పోలీస్ కానిస్టేబుల్ బాడీ ఉంటుంది. అయితే ఆ కానిస్టేబుల్ వచ్చిన పని ఏంటంటే తేజస్వి తోట అనే పర్సన్ కి పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం అని వస్తాడు. ఆ రూమ్ లోకి వీళ్ళ ముగ్గురు సెర్చ్ చేసి చూస్తే అక్కడ ఒక సీక్రెట్ రూమ్ ఉంటుంది. ఆ సీక్రెట్ రూమ్ లో డ్రగ్స్ కి సంబంధించిన ప్లాన్స్ అనే ఉంటాయి. అక్కడ ఒక అమ్మాయి పడిపోయి ఉంటుంది. తన పేరు వచ్చేసి మైరా. వీళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఆ కానిస్టేబుల్ కోసం వచ్చింది తేజస్వి ఇంటికి వెళ్ళాలని. కానీ తేజస్వి ఫ్లాట్ నెంబర్ వచ్చేసి 503. ఈ 501 అనే ఫ్లాట్ రవిది అని అర్థం చేసుకుంటారు.
ఇలా బాబు కన్ఫర్మ్ చేసుకుంటాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే రవి డెడ్ బాడీ కూడా ఫ్రిడ్జ్ లో ఉంటుంది. వాచ్మెన్ నాడు బుజ్జి బాత్రూమ్ లో కెమెరా పెడతాడు కదా, ఆ ఫిక్స్ చేసిన కెమెరాకి క్రైమ్ సీన్ ఫుటేజ్ ఉంటుంది. ఆ ఫుటేజ్ కోసం బాబు వాచ్మెన్ ని బెదిరించి మరి ఆ మెమరీ కార్డు తీసుకొని తన ఫోన్ లో వేసి ఫుటేజ్ ని చూస్తాడు. ఆ ఫుటేజ్ లో ఉండేది ఏంటంటే రవి బాబు తన డెలివరీ బ్యాగ్ ని ఇంకా బాబుని పైకి తీసుకొని తన ఫ్లాట్ నెంబర్ అయిన 501 లో ఉంచుతాడు. దాని తర్వాత వీళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఆ కానిస్టేబుల్ వచ్చింది పాస్పోర్ట్ వెరిఫికేషన్ తేజస్వి కోసం వచ్చాడు అని వీళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. ఆ తర్వాత మైరాని పట్టుకొని తనని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు. రవిని ఇంకా కానిస్టేబుల్ ఎవరు చంపారని మైరా అంతా చెప్తుంది. మైరా ఒక డ్రగ్ డీలర్. రవి కుక్ చేస్తే మైరా తన క్లయింట్స్ కి డెలివరీ చేస్తుంది. అయితే రవి ఒక అబద్ధం చెప్తాడు. ఒక న్యూ డ్రగ్ కొత్తది క్రియేట్ చేస్తున్నా లేట్ అయిందని చెప్తాడు. ఆ ప్యాకేజ్ కోసం ఎక్కడ దాకా వచ్చిందని ఆ మైరా దానికోసం అనే వస్తుంది రవి దగ్గరికి. డీల్ ప్రకారంగా మొత్తం అమౌంట్ కూడా ఇచ్చేస్తుంది. 10 hours తర్వాత డ్రగ్ తయారవుతుంది, వెయిట్ చేయని చెప్పి న్యూ డ్రగ్ యూస్ చేస్తున్న టైంలో కానిస్టేబుల్ బెనర్జీ పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం అని విట్నెస్ ఉండాలి కదా, ఆ విట్నెస్ రవి సిగ్నేచర్ కోసం కానిస్టేబుల్ వస్తాడు. అయితే కానిస్టేబుల్ అయితే ఒకటి మెన్షన్ చేస్తాడు, ఆ జాన్ గాడేనా మీరు పనిచేసేది అని చెప్తాడు. మైరా అప్పుడు డ్రగ్ వేసుకొని ఉంటుంది. ఆ మత్తులో కానిస్టేబుల్ ని కూడా చంపేస్తుంది. ఇదే టైంలో బుజ్జి రవి దగ్గరకు వచ్చి వీడి కొడతాం పదా అని అడిగేసరికి రవి అయితే వెళ్తాడు బుజ్జి ఫ్లాట్ కి, తన ఫ్లాట్ లో కాదు. ఇది స్టార్టింగ్ లోనే చూస్తాం. సో బుజ్జి ఉన్న ఫ్లాట్ లో బాబు ఉంటాడు కదా, ఆ బాబుని కానిస్టేబుల్ చనిపోయినందుకు తనని ఇరికిద్దామని బుజ్జి ఫ్లాట్ నుంచి తన ఫ్లాట్ కి డెలివరీ బ్యాగ్ ఇంకా బాబుని తీసుకొని తన ఫ్లాట్ లో ఉంచుకుంటాడు. ఆ తర్వాత మైరా లేచి చూస్తే ఎవరో తనని వెనక నుంచి కొడతారు. స్పృహ తప్పిపోయి పడిపోతుంది. అలా పడిపోయి ఉంటే వీళ్ళ ముగ్గురు అదే టైంలో వస్తారు. బాబు స్లోమోలా అభికి ఒక్కటిస్తాడు. ట్విస్ట్ రివీల్ అవుతుంది, రవి ఇంకా అభి బిజినెస్ రన్ చేస్తున్నారని ఇక్కడ రివీల్ అవుతుంది. ఈ డ్రగ్స్ మేకింగ్ అంతా తనకి యూజువల్ థింగ్. అలా ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు ఆ ఫ్లాట్ కి వచ్చి చూస్తే కానిస్టేబుల్ చనిపోవడం ఇంకా మైరా ఉండడం కూడా చూస్తాడు. మళ్ళీ రవి ఇంకొకటి మెన్షన్ చేస్తాడు, మైరా అడిగిన ఆ డ్రగ్ ని ముందుగా ఇవ్వకుండా ఇంకొక పార్టీకి ఇస్తాడు డబుల్ అమౌంట్ ఇస్తా అన్నందుకు. అందుకే మైరాకి ఇవ్వాల్సిన ప్యాకేజ్ లేట్ అవుతుంది. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగేసరికి ఆల్రెడీ బాబు ఆ డ్రగ్ వాటర్ తాగి పడిపోయి ఉంటాడు కదా, అవి ఆలోచించకుండా మరి బాబుని ఇరికిద్దామని చూస్తాడు. క్రైమ్ సీన్ లో బాబుని ఇన్వాల్వ్ చేసేలాగా అన్ని చేస్తాడు. సేఫ్ అయిపోదామని రవిని కూడా అలా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాడు. వీళ్ళకి రావాల్సిన అమౌంట్ ఆల్రెడీ మైరా ఇచ్చేసి ఉంటుంది. ఆ మనీ అంతా బాబు డెలివరీ బ్యాగ్ లో 50 lakhs పెడతాడు. బాబు అప్పటికి లేచి ఆ డెలివరీ బ్యాగ్ ని తీసుకొని తన ఇంటికి వెళ్తాడు. అందులో మనీ ఉండడం చూసి అందరూ షాక్ అవుతారు. ఆ మనీ అంతా బ్యాగ్ లో ఉండడం వల్ల బాబుని ఇరికించి ఆ డబ్బుని తీసుకోవాలని చూస్తాడు. అందుకోసమనే మాయమాటలు చెప్పి ఆ మ్యాన్షన్ హైట్స్ ఫ్లాట్ కి వెళ్లేలాగా చేస్తాడు. అభి ఉన్నాడు అని, అభి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని ఎలా కన్ఫర్మ్ చేసుకున్నాడు అంటే పై కెమెరా ఉంటుంది అక్కడ, ఆ ఫుటేజ్ లో అభి ఉంటాడు. ఆ ఫుటేజ్ ని బాబు చూస్తాడు. దీని ద్వారా ఇలా కన్ఫర్మ్ చేసుకుంటాడు. మ్యాటర్ మొత్తం తెలిసాక ఎవరు ఏం చేశారనేది మాట్లాడుకుంటారు. అదే టైంలో కెమెరా రొటేట్ అవుతుంది. ఈ సీన్ చాలా సూపర్ గా ఉంటుంది. మొత్తం సింగిల్ టేక్ లో చేశారు, ఎక్సలెంట్ అసలు. ఆ తర్వాత వీళ్ళందరి మధ్య ఒక ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లో డ్రగ్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఆ డ్రగ్ అంతా వాళ్ళకి అంటుకొని ఒక ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది. ఆ మత్తు అంతా ఎక్కి ఇక వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోతాడు. 4 weeks అయిన తర్వాత ఇద్దరు మాత్రమే రికవర్ అవుతారు. అది బాబు ఇంకా యేసు. అభి ఇంకా రవి అయితే రికవరీ అవ్వలేదు అని చెప్తారు. ఈ పోలీస్ ఆఫీసర్ అయితే కన్ఫర్మ్ చేస్తాడు. ఈ పోలీస్ ఆఫీసర్ కూడా కరెక్టెడ్. ఆ 50 lakhs ఉన్న అమౌంట్ అయితే యేసుదాస్ ఒక్కనికే తెలుసు. ఆ మనీ అంతా ఎక్కడుందో ఆ పోలీస్ ఆఫీసర్ బెదిరిస్తే మొత్తం లాగేసుకుంటాడు పోలీస్ ఆఫీసర్ 50 lakhs అంతా. మంచిగా ఆఫీసర్ ఎంజాయ్ చేసే టైంలో మోదీ గారు వచ్చి 500 notes ఇంకా 1000 notes బ్యాన్ అని చెప్తాడు. ఆ తర్వాత పోస్ట్ క్రెడిట్ సీన్. ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ లో అభి అయితే రికవరీ అయినట్టు ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే నాకైతే అలానే అర్థమైంది. ఇది part 1 స్టోరీ అంతా. మేబీ సీక్వెల్ లో రవి చెప్తాడు కదా ఇంకొక పార్టీ అని, కానిస్టేబుల్ కూడా ఆ జాన్ డ్రగ్ డీలరా అని మెన్షన్
పరిచయం చేస్తాడు. ఈ డ్రగ్ డీలర్స్ దీని గురించే సీక్వెల్ లో ఉండొచ్చు. సీక్వెల్ కి సంబంధించిన టీజర్స్ ట్రైలర్ అయితే చూసాను గైస్. నాకు అది చూసిన తర్వాత ఎక్కడో కొడుతుంది సేన అన్నట్టుగానే అనిపించింది. పార్ట్ 1 ని మ్యాచ్ చేస్తారా లేదా అనే చూడాలి. పార్ట్ 1 ని మ్యాచ్ చేస్తారో లేదో ఏమో. మరి ఈ సీక్వెల్ ఎలా ఉందని September 13 కి తెలుస్తుంది కదా, చూద్దాం మరి ఎలా ఉంటుందో. సో ఇదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చలో బాయ్.